ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈరోజు ఎపిసోడ్లో 26 మే నుంచి 1 జూన్ వరకు అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. సో అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక చిన్న సంఘటన నాకు జరిగినటువంటిది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 2 వీక్స్ బ్యాక్ జరిగినటువంటి విషయం. అంటే మనకి గ్రహాలు అనుకూలంగా ఉంటే ఏ విధంగా జరుగుతుంది, లేదా వ్యతిరేకంగా ఉంటే ఏ విధంగా జరుగుతుంది అన్నది నేను ఒక చిన్న సంఘటనని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలిసిందే, నేను వృషభ లగ్న జాతకుడిని. సో 5th మే నాడు గ్రహాల యొక్క స్థానాలు ఏ విధంగా ఉన్నాయన్నది మీకు తెలిసిందే. కుజుడు మేనంలో ఉన్నాడు, అలాగే చంద్రుడు కూడా మేనంలో ఉండటం జరిగింది. అంటే చంద్రమంగళ యోగం. అంటే ఇది గోచార ఫలితాలలో ఆ యోగం అన్నది ఉండదండి. జన్మ జాతకంలోనే ఆ యోగం ఉంటేనే మీకు ఎక్కువగా ఆ ఫలితాలు కలుగుతాయి. ఏదేమైనప్పటికీ వృషభ లగ్నానికి చంద్రుడు పాపి, కుజుడు పాపి. అందులోనూ ఇది 11వ స్థానంలో ఉన్నాయి. ఆ రోజు జరిగినటువంటి విషయం. అంటే మనకి గ్రహాలు అవి పాపగ్రహాలు అయితే మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తాయి అంటే నష్టపోవడం కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి చిక్కులు కావచ్చు, ఇలా రకరకాలుగా ఏ విధంగా ప్రేరేపిస్తాయి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందామండి. అందులోనూ నేను కుజ మహాదశలో పుట్టాను కాబట్టి కుజుడు చంద్రుడు ఉండిపోతారు చివరి వరకు. ఇంకా దశానుకూలత చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నాకు శనిలో గురువు నడుస్తున్నాడు. సో చాలా వీకెస్ట్ మూమెంట్లో ఉన్నదండి జాతక రీత్యా ప్రస్తుతానికి. ఇంకా గోచార రీత్యా చూసుకున్నట్లయితే కుజుడు చంద్రుడు సరిగ్గా నాకు 11వ స్థానంలో ఉన్నారు. 11వ స్థానంలో ఉంటే ఏమిటి జరుగుతుందండి? అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ కుజుడు అనేవాడు సోదరులతో కానీ లేదా సోదరులకు సంబంధించినటువంటి ఏవైనా ఆస్తుపాస్తుల్లో కానీ కొన్ని భావ విభేదాలు జరగడానికి, అలాగే చంద్రుడు అకస్మాత్తుగా ధన నష్టం చేయడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే 11వ స్థానంలో ఉంటే 5వ స్థానాన్ని వాళ్ళు చూస్తూ ఉంటుంటారు. అంటే మన యొక్క బుద్ధిని సక్రమంగా ముందుకు పోకుండా కొంచెం సైడ్ లైన్కి చేయడానికి వీరికి ఆస్కారం ఉంటుంది. అంటే జ్ఞానాన్ని నశింపజేయడానికి ఆస్కారము ఉంటుంది. ఏదో నేను ఫేస్బుక్ చూస్తూ చూస్తూ అందులో ఒక యాడ్ చూడటం జరిగిందండి. ఇది ఒక 20 డేస్ బ్యాక్ నాడు. అయితే నేను ఎప్పుడు ఫేస్బుక్లో యాడ్ వచ్చిన దాన్ని నేను బుక్ చేయడం జరగదు. అయితే ఏంటంటే అందులో ఒక హెయిర్ ఆయిల్ అని ఉంది. అదేదో నాకు నచ్చింది. ఆదివాసీ హెర్బల్ ఆయిల్ అని ఉంది. దీనివల్ల జుట్టు పెరుగుతుంది లేదా చుండ్రు తగ్గుతుంది అని ఈ విధంగా చెప్పడం వల్ల నేను దాన్ని ఆర్డర్ చేయడం జరిగిందండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టే నేను ఆర్డర్ చేశాను. అదే డైరెక్ట్గా పేమెంట్ అయితే ఆర్డర్ చేయను. సో ఒక 1 వీక్లో ఆ ఆర్డర్ యొక్క సంబంధించినటువంటి మెసేజ్ రావడం జరిగిందండి. మీకు ఈ రోజు డెలివరీ అవుతుంది అని చెప్పి. సో అది మండే అండి, అంటే 6th నాడు. సో నేను ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇంట్లో కూడా ఎవరు లేరు. 6వ తారీఖున నాకు రోజు డెలివరీ అవుతుంది అనేసి నాకు మెసేజ్ వచ్చిందండి. ఒక పావు గంటలో కొరియర్ కాల్ వచ్చింది. సార్ మీకు కొరియర్ వచ్చిందండి అని చెప్పి. సరే అని చెప్పి నేను మా పక్కన వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇంకో పావు గంటకి మరలా ఇంకో కాల్ వచ్చిందండి. సార్ మీకు కొరియర్ వచ్చిందని చెప్పి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ముందు వచ్చిన వాడు ఎవరు, ఇప్పుడు వచ్చిన వాడు ఎవరు అనేసి నేను అడిగాను. అది మాకు తెలియదండి, మేము బ్లూ డాట్ నుంచి వచ్చామండి. నాకు మెసేజ్లో వచ్చింది బ్లూ డాటే. మరి ఆ ముందు కొరియరు ఎవడన్నది నాకు తెలియదు, ఎందుకంటే నేను అడగలేదు. సాధారణంగా కొరియర్ వచ్చిందంటే
ఏదో తీసుకోమని చెప్పాం, ఎందుకంటే డెలివరీ అవుతుంది ఈ రోజు అని చెప్పగానే మనం తీసుకోవడం అని జరిగింది. దాని యొక్క డిస్క్రిప్షను వివరాలు ఏమీ అడగలేదు. ఈ రెండో వాడిని అన్నీ అడిగాము, బ్లూ డాట్ నుంచి వచ్చిందండి, మీకు ప్రైస్ ఇదండి, ఈ ఆయిల్ ఏదో వచ్చిందండి అనేసి. సరే, నేను బుక్ చేసింది ఏదైతే ఉందో ఈ రెండో వాడు చెప్పిందే అవుతుంది, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి. లేదు, నేను బుక్ చేసింది ఇదే కాబట్టి మళ్ళీ మా పక్కన వాళ్ళకి చెప్పి తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకున్నారు. సో ఇంటికి వచ్చాక నేను చూడటం జరిగిందండి. ఇది షిప్ రాకెట్ అని ఉందండి. ఇది సరిగ్గా కనబడటం లేదు ఇందులో చూపిస్తూ ఉంటుంటే. నేను ఏదైతే బుక్ చేశానో ఆయుర్వేదిక్ హెర్బల్ ఆదివాసి హెయిర్ ఆయిల్ అని ఉంది. మొదటిది నీలగిరి హెర్బల్ ఆదివాసి ఆయిల్ అని ఉంది. సో ఇది 649 రూపీస్ అండి. రెండోది, మొదటిది అయితే 499 రూపీస్. సో నేను ఏదైతే బుక్ చేశానో ఆ మర్చెంట్లోకి నేను వెళ్ళి చూశాను, ఇది ఒక్కటే ఉందండి. ఆ ఫస్ట్ది బుక్ చేసింది ఏమీ లేదు. మరి అందులో కస్టమర్ కేర్ నెంబర్ ఉంది. ఒకవేళ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి రిటర్న్ చేద్దాము అని అనుకుంటే వాడు వస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిన తర్వాత కానీ మనకు డబ్బులు ఇవ్వడు. ఆ డబ్బులు వస్తాయో తెలీదు, రావో తెలీదు. నేను ఇంకా అది ఫస్ట్ది మాత్రం ఫ్రాడ్ అని చెప్పి మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేయటం అన్నది ఏమీ జరగలేదు. సో గ్రహాల యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అన్నది నేను ఇక్కడ చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం అండి. అంటే నా జన్మ జాతకంలో కుజుడు మరియు చంద్రుడు పాపగ్రహాలు. ఈ రెండు పాపగ్రహాలు నా లగ్నానికి, అంటే వృషభ లగ్నానికి 11వ స్థానంలో ఉన్నాయి. అంటే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కానీ, లేదా బుద్ధిని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, నా జన్మ జాతకంలో ఇప్పుడు యొక్క దశలు నడుస్తున్నాయి. శనిలో గురువు నడుస్తున్నాడు. ఇది చాలా అంత్య దశ, శని మహాదశలో, కాబట్టి చాలా వీక్ గా ఉంది. అంటే దశలు ఏ విధంగానూ నాకు సపోర్ట్ చేయడం లేదు. గోచార రీత్యా చూసుకుంటే 11వ భావంలో ఈ రెండు గ్రహాలు ఉన్నాయి. ఇంకా మూడోది చూసుకుంటే కుజుడు నాకు 8వ స్థానంలో ఉన్నాడండి. 8వ స్థానంలో ఉన్నాడంటే ధనుసులో ఉన్నాడు. మేనాన్ని చూస్తూ ఉంటుంటాడు, అంటే 11వ స్థానాన్ని చూస్తూ ఉంటుంటాడు కుజుడు. అలాగే చంద్రుని తీసుకున్నట్లయితే అతను తులలో ఉన్నాడు, అంటే నా లగ్నానికి 6వ స్థానంలో ఉన్నాడు, అంటే రుణ బాధలు కలుగుతాయి. అలాగే ఈ తులలో ఉండటం వల్ల, అంటే 6వ స్థానంలో ఉండటం వల్ల 12వ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటుంటాడు, అంటే అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాటి యొక్క గ్రహాల యొక్క స్థానాలు నా జన్మ జాతకంలో కూడా అవి సరైనటువంటి స్థానాల్లో లేవు. మరియు గోచారంలో కూడా అది 11వ స్థానంలో ఉంది. అందులోనూ కుజుడు చంద్రుడు కలిసి 11వ భావం, అంటే ఒక గ్రహమే కాకుండా రెండు గ్రహాలు, రెండు పాపగ్రహాలు ఆ 5, 6వ తారీఖు మేనాడు మేనంలో ఉండటం జరిగింది. నా వృషభ లగ్నానికి అవి 11వ స్థానము. నేను ఎంత కంట్రోల్లో ఉన్నప్పటికీ ఏదో రకంగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ధన నష్టం జరిగింది 500 రూపాయలు. అయితే ఏ గ్రహాలు కూడా మనల్ని, అంటే అందరూ పుట్టినటువంటి వృషభ లగ్న జాతకులకి అందరికీ ఒకలాగే ఉండదండి. ఎందుకంటే వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఈ రెండు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ స్థానాన్ని చూస్తున్నాయి, అలాగే వారు ఎంత కంట్రోల్లో ఉన్నారన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఈ రకమైనటువంటి ధన నష్టం కావచ్చు, చిక్కులు కావచ్చు, లేదా వేరే రకంగా కావచ్చు. మనము కొద్దిగా కంట్రోల్గా ఉన్నాము, ఇంకా కంట్రోల్గా లేము అంటే వాడికి ఫోన్ చేసి ఈ మెటీరియల్ని రిటర్న్ చేసుకోమని చెప్తాము. ఆ మెటీరియల్ రిటర్న్ అయిపోతుంది, మళ్ళీ మనకి ఆ డబ్బులు రావు, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ. సో ఎవరైతే ఆ విధంగా ఉంటారో ఆ మెటీరియల్ కూడా పోతుంది.
అయితే ఆ మెటీరియల్ వల్ల ఉపయోగమా లేదా అన్నది మనకు తెలియదు. అలాగే వృషభ లగ్నానికి ఈ విధంగా ఉంది. అదే శనిపాలిత లగ్నాలు అన్ని లగ్నాలకి ఒకే విధంగా ఉండదండి. ఉదాహరణకి మిథున లగ్నం తీసుకున్నాం అంటే వృషభ లగ్నం తర్వాత మిథున లగ్నం. మిథున లగ్నానికి ఇది ఎన్నో స్థానం అవుతుందండి? మీనము 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అవుతుందంటే వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. లేదా వాళ్ళ కంట్రోల్ కాకుండా నాకు అవసరం లేదు అనుకుంటే ఉద్యోగం కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. వారు వారు తీసుకునేటువంటి యాక్షన్స్ని బట్టి ఈ గ్రహాలు వాటి మీద ఫలితాలు ఎక్కువగా చూపించడం లేదా తక్కువగా చూపించడం అన్నది ఆధారపడి ఉంటుంది. అదే కన్యా లగ్నం తీసుకున్నాం అనుకోండి, కన్యా లగ్నానికి కుజుడు పాపియే, అలాగే చంద్రుడు పాపియే. అది ఎన్నో స్థానం అవుతుందండి? కన్యా లగ్నానికి 7వ స్థానం అవుతుంది. సో 7వ స్థానంలో కుజుడు మరియు చంద్రుడు ఉండటం వలన వారికి కలత్రంతో భావ విభేదాలు రావడానికి లేదా దూరంగా వారు మసులుకోవడానికి లేదా కొద్దిగా చిరాకు పడడానికి లేదా అది లగ్నాన్ని కూడా చూస్తూ ఉంది కాబట్టి కొంచెం అనారోగ్య బారిన పడడానికి లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఇలాంటి వాటి మీద ఆస్కారం ఉంటుంది. అంటే అది ఏ భావం మీద అది చూస్తూ ఉన్నాయి. అలాగే వారికి ఏ విధంగా దశానుకూలత ఉంది అంటే దశలు నడుస్తున్నాయి. అలాగే వారు జన్మ జాతకంలో ఈ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ జన్మ జాతకంలో కూడా అవన్నీ సూట్ అవుతేనే ఇవన్నీ శుభ ఫలితాలా లేదా అశుభ ఫలితాలా కలగడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా రెండో విషయం అండి, ఈ గ్రహాల వలన మనకి ఏ విధంగా అది ప్లస్సా మైనస్సా ఏర్పడుతుందే కాకుండా నేను చెప్పడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ మధ్యన ఈ విధమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. అంటే కొరియర్లో కూడా నేను బుక్ చేసింది ఒకటే, మరి రెండోది ఎలా వచ్చిందండి? సేమ్ అదే డేట్న కొరియర్ వస్తుంది అనగా ఒక 10 నిమిషాల ముందు వేరే వాడు కొరియరు ఏ విధంగా ఇచ్చాడు అంటే మోస్ట్లీ ఇది మర్చెంట్ ద్వారా జరిగినటువంటి మోసం కావచ్చు లేదా వేరే విధంగా కావచ్చు. అంటే మనం ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో చూసినటువంటి యాడ్ల ప్రకారంగా మనము ఏదైనా బుక్ చేసినట్లయితే అవి ఈ విధంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రిలయబుల్ మర్చెంట్ ద్వారా కానీ ఒక రిలయంట్ సంస్థల ద్వారా మనం ఫార్వర్డ్ అయినట్లయితే మనకి ఆ విధంగా జరగవు. లేదు మనకి ఒకవేళ అది నచ్చింది ఇందులో లేదు అని అనుకున్నప్పుడు అది క్యాష్ ఆన్ డెలివరీ అయినప్పుడు మనం ఆ డిస్క్రిప్షన్ రేటు అన్ని ఏ కొరియర్ వచ్చింది అన్ని ఏ టు జెడ్ ఎంక్వైరీ చేసిన తర్వాతే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. లేకపోతే ఈ విధంగా ఇప్పుడు ఇదేదో ఒక 500 రూపీస్దే అయినా కావచ్చు, రేపొద్దున్న కొంచెం ఎక్కువ అమౌంట్ అయినట్లయితే ఇంక ఎక్కువగా నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నా వ్యూయర్స్ చూస్తూ ఉన్నారో ఈ విషయాలలో కూడా అంటే మీరు ఈ మర్చెంట్లో బుక్ చేసినప్పటికీ క్యాష్ ఆన్ డెలివరీ అయినప్పటికీ మీరు బుక్ చేసినటువంటి డిస్క్రిప్షన్ కొరియర్ లేకపోతే ప్రైస్ మొత్తం అన్ని టాలీ అవుతున్నాయా లేదా అన్నది చూసుకునే మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకోండి. లేకపోతే ఇలాగా మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసమే ఇంత సేపు నేను చెప్పడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. అంతే తప్పితే వేరే విధంగా కాదు. మరి ఏ లగ్నాలకి ఏ విధంగా ఉన్నాయి ఈ వారంలో అన్నది ఒకసారి చూద్దామండి. లెట్ స్టార్ట్. సో అన్ని లగ్నాలకి వార ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సో ఇది 25 మిడ్ నైట్ అంటే 26వ తారీఖు స్టార్ట్ అవుతుంది 12 AM క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా.
తీసుకున్నట్లయితేనండి, సూర్యుడు 10 డిగ్రీల 49 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడండి. చంద్రుడు 7 డిగ్రీల 24 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. కుజుడు 24 డిగ్రీల 59 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. బుధుడు 20 డిగ్రీల 21 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. గురువు 5 డిగ్రీల 45 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడు, అస్తమించి ఉన్నాడు. శుక్రుడు 8 డిగ్రీల 9 నిమిషాలు ఇతను కూడా వృషభంలో ఉన్నాడండి, ఇతను కూడా అస్తమించి ఉన్నాడు. ఈ 2 గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాయి. ఇంకా శనీశ్వరుడు 24 డిగ్రీల 13 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. చంద్రుడు కాకుండా వేరే గ్రహాలు చూసుకున్నట్లయితే బుధుడు 31వ తారీఖు మే నాడు మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకి మేషాన్ నుంచి వృషభానికి గమనం జరుగుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, ఇతను 26వ తారీఖు ధనుసులోనే ఉంటాడండి. సో 27 ఈవినింగ్ 4 గంటల 6 నిమిషాలకి మకరంలోకి వెళ్తాడు. సో 28, 29 నైట్ దాకా మకరంలోనే ఉంటాడండి. 29వ తారీఖు నైట్ 8 గంటల 7 నిమిషాలకి కుంభంలోకి వెళ్తాడు. సో 30వ తారీఖు 31వ తారీఖు చంద్రుడు కుంభంలోనే ఉంటాడండి. ఇంకా 31 నైట్ 11 గంటల 11 నిమిషాలకి మీనంలోకి వెళ్తాడు. సో 1వ తారీఖు మీనంలోనే ఉండటం జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే అండి, 2 రోజులు చొప్పున ధనసు, మకరము, కుంభంలో ఉంటాడు. లాస్ట్ ఒక రోజు మీనంలో ఉంటాడు చంద్రుడు. ఈ గ్రహాల యొక్క డిగ్రీసు, వాటి యొక్క భావాలు చూసుకున్నట్లయితే అండి, గురుపాలిత లగ్నాల వారు చాలా వీక్ గా ఉన్నారండి. ఎందుకంటే గురువేమో సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. సో గురువు నుంచి ఏ విధమైనటువంటి ప్రభావం ఉండదు. ఇంకా కుజుడు చూసినట్లయితే కుజుడు 24 డిగ్రీల 59 నిమిషాలు, సో 25 డిగ్రీలు. సో కడపాదాల్లో ఉండటం వల్ల కుజుడు కూడా చాలా వీక్ గా ఉన్నాడండి. సో గురుపాలితుల్లో గురువు, కుజుడు చాలా పవర్ఫుల్. ఈ 2 గ్రహాలు వీక్ గా ఉన్నాయండి. సో శని పాలితుల్లో తీసుకున్నట్లయితే శుక్రుడు అస్తమించి ఉన్నాడు కాబట్టి శుక్రుడి నుంచి ఏ విధమైన ఫలితం ఉండదు. బుధుడు, శనీశ్వరుడు డిగ్రీస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి శని పాలిత లగ్నాలు కాబట్టి కొంచెం పవర్ఫుల్ గానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది శని పాలిత లగ్నాల వారికి. మరి మేష లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో బుధుడు ఉన్నాడు, అలాగే శనీశ్వరుడు కూడా మీ లగ్నాన్ని చూస్తూ ఉండటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది కంటిన్యూగానే ఉంటుంది. సో మీ ముఖ వర్చస్సు అందవిహీనంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే అనారోగ్య బారిన పడడానికి, బాగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా ద్వితీయాన్ని చూసుకున్నట్లయితే సూర్యుడు ఇక్కడ బలంగానే ఉండటం వల్ల మీ వాక్ అన్నది సత్యవాక్కుగా ఉండడానికి ఆస్కారము ఉంది. విద్యార్థులకి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. సో విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే మీ సంతానం మీ మాటని పెడచెవిన పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ సంతానం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే శత్రు రోగ రుణ బాధలు ఏమీ ఉండవండి. అలాగే మీ కలత్రంతో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం అన్నది ఇంపార్టెంట్. లేకపోతే భావ విభేదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి, అనుకోకుండా చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంది. అలాగే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 26, 27వ తారీఖు చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. తండ్రితో మంచి సత్సంబంధాలు అన్నవి ఏర్పడతాయి. పిత్రార్జితాన్ని కూడబెట్టుకుంటారు. ఇంకా 28, 29వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో
కొంచెం అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా వాటర్ బాడీకి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నట్లయితే మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు. ఇంకా 30-31 మీ ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది మిక్స్డ్ గా ఉంది. ఒక్కొక్కసారి మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 1వ చూసుకున్నట్లయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ ద్వితీయాన్ని కుజుడు చూస్తూ ఉండటం వల్ల మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో అనవసరంగా తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని గ్రామ అధికారాన్ని కోల్పోతారు లేదా గ్రామ పలుకుబడిని కోల్పోతారు. శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందండి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 26-27 ప్రజా పలుకుబడిని కోల్పోతారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. దాంపత్య సుఖం ఉండదు. మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 28-29 మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. ముఖ్యంగా పిత్రార్జితాన్ని బాగా ఖర్చు పెడతారు, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 30-31 మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా 1వ చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని పలుకుబడిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా భూములకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో గాని, ఫర్నిచర్కి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల వ్యాపారాలు గాని, లేదా కాయగూరలు పండించే రైతులు గాని, లేదా మీరు పోలీస్ రంగాల్లో గాని మిలిటరీ రంగాలలో గాని ఉన్నట్లయినా మీకు బాగా ప్రెషర్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త సూచన. శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు, కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ గ్రామంలో గాని చుట్టుపక్కల గాని గ్రామ అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారము ఉంటుంది. ప్రజా పలుకుబడిని కోల్పోతారు. చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారండి. అలాగే అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26-27 మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారము ఉంది. అలాగే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 28-29 ప్రజా పలుకుబడిని కోల్పోతారు. స్త్రీ సౌఖ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాగే మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 30-31 మీ చర ఆస్తుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. మీరు అలర్ట్ గా లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 1వ చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోండి. లేకపోయినట్లయితే మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి కోర్టు తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంది. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో
బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను కూడా ఎదుర్కొంటారు. అలాగే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారుల నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే గవర్నమెంట్ అధికారులకి లంచాలు ఇచ్చి అబాసుపాలు అవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని మీరు గ్రామ అధికారాన్ని కోల్పోతారు. అధికార భంగం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26, 27 తారీఖు శత్రు రోగ రుణ బాధలు తీరుతాయండి. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. 28, 29 తారీఖు మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 30, 31 తారీఖు మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. స్త్రీల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. తండ్రితో మంచి సత్సంబంధాలు అన్నవి ఏర్పడతాయి. సోదరుల వలన ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. See you next లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. మీ ముఖ వర్చస్సు అందవిహీనంగా అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేకప్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. లేకపోతే అనవసరమైనటువంటి ఎలర్జీస్ రావడానికి ఆస్కారం ఉంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది. మీ వాక్కు ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో మోసాలు జరగడానికి లేదా డాక్యుమెంటేషన్ లిటిగేషన్లు ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవుతుంది. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి దాంపత్య సుఖం అన్నది ఉంటుంది. అలాగే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. సోదరుల వలన గాని మిత్రుల వలన గాని ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 26, 27 తారీఖు మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని ప్రజా పలుకుబడిని కోల్పోతారు. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లోకి వెళ్ళాలనుకున్నా మీ యొక్క పనులు చాలా డ్రాగాన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా ఒక్కొక్కసారి ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 28, 29 తారీఖు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. ఇంకా 30, 31 తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడతాయి. నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య బారిన పడతారు. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడిని కోల్పోతారు. ఇతరుల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి చేతులకు గాని కాళ్ళకి గాని దెబ్బలు తగలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ వాక్కు విషయాలలో ఒక్కొక్కసారి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అలాగే మీ చర ఆస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవడానికి ఆస్కారము ఉంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ ని ఫీల్ అవుతారు.
ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26, 27 తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏవైనా సముపార్జించుకోవాలనుకుంటే 26, 27 తారీఖు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి లేదా అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి విమర్శలను కూడా ఎదుర్కొంటారు. 28, 29 తారీఖు మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రజా పలుకుబడిని కోల్పోతారు. వివేకాన్ని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 30, 31 తారీఖు శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి, విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, చర్మ సమస్యలు, తగాదాలు ఏర్పడడానికి, కుక్కల వలన కానీ లేదా ఎద్దుల వలన కానీ ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. అయితే మీ చర ఆస్తులని ఊరికి ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26, 27 తారీఖు పిత్రార్జితాన్ని కూడబెడతారు. తండ్రితో మంచి సత్సంబంధాలు అన్నవి ఏర్పడతాయి. 28, 29 తారీఖు మీ స్థిర ఆస్తులు ఏమైనా వస్తు అలంకరణకు సంబంధించి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇది మంచి సమయము. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. 30, 31 తారీఖు విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు తీరుతాయి. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. మంచి సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. మీ ముఖ వర్చస్సు అందవిహీనంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేకప్ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయండి. శత్రువులు మీ మీద మారణాయుధాల చేత దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26, 27 తారీఖు మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది. ప్రజా పలుకుబడి పెరుగుతుంది. 28, 29 తారీఖు మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. ఇంకా 30, 31 తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే మంచి ప్రజా పలుకుబడిని పొందుతారు. విద్యార్థులకి మంచి సమయం అని చెప్పవచ్చు. ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకుంటారో, అలాగే విదేశాలకి జాబ్ కోసం ప్రయత్నం చేస్తారో వీరి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ధనసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, విద్యార్థులకి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. అయితే మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 26, 27 తారీఖు ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో
భావ విభేదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 28, 29వ తారీఖు మీ వాక్కు వలన ఇతర చేత అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. ప్రజాదరణని కోల్పోతారు. 30, 31వ తారీఖు మీ చరాస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. తండ్రితో సత్సంబంధాలు కొరబడతాయి. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని కోల్పోతారు. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా పెద్ద పెద్ద యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునే వారికి వారి ప్రయత్నాలు సఫలీకృతం కావు. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. చర్మ సమస్యలు, అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26, 27వ తారీఖు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి, మనసు ప్రశాంతతని కోల్పోవడానికి, శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 28, 29వ తారీఖు మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది. కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 30, 31వ తారీఖు మీ వాక్కు విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండండి, లేకపోతే అనవసరమైనటువంటి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చరాస్తులు కొండకి చెల్లు పడినట్లుగా ఖర్చు అవుతాయి. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు విషయాలలో ఇతరులతో బాగా తగాదాలు ఏర్పడడానికి, దానివలన అవమానాలు పొందడానికి, కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారము ఉంది. దాంపత్య సుఖాన్ని కోల్పోతారు. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి అగ్నిగండాలు కానీ, గవర్నమెంట్ అధికారుల చేత ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని కోల్పోతారు. ప్రజా పలుకుబడిని కూడా కోల్పోవడానికి ఆస్కారము ఉంది. అయితే మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26, 27వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ప్రజాదరణని కోల్పోతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వీసా ప్రయత్నించే వారికి కూడా కష్టకాలము. విద్యార్థులు బాగా తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. ఇక 28, 29వ తారీఖు మీరు దుష్ట సాంగత్యాన్ని ఏర్పరచుకోవడానికి, దానివల్ల అనవసరమైన ఖర్చులు, ప్రశాంతతని కోల్పోతారు. శత్రు రోగ రుణ బాధలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇక 30, 31వ తారీఖు మీ ఆరోగ్యం విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. ఇతరుల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇక మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి, కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అయితే
మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు, మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు, అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. పిత్రార్జితాన్ని బాగా ఖర్చు పెడతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 26, 27వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీ స్థిర ఆస్తుల విషయాలలో ఏదైనా వస్తువు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్కి సంబంధించి మీరు ఏదైనా కార్యక్రమాలు తలపెట్టుకోవాలనుకుంటే 26, 27వ తారీఖు చాలా మంచి సమయం. ఇంకా 28, 29వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మంచి ప్రజా పలుకుబడిని పొందుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా చక్కటి సమయము. వీసా ప్రయత్నించే వారికి ఈ సమయాలలో చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక 30, 31వ తారీఖు మీకు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖర్చుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇక 1వ తారీఖు చూసుకున్నట్లయితే మీరు మంచి ఆకర్షణీయంగా అందంగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు, విందు వినోదాలలో తేలియాడతారు. సీ యూ నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.